స్వాగతం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ రుద్ర హోమం నిర్వహించబడుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లెనిన్ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం అరుణాచలేశ్వరుని అభిషేకము అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి రోజున బ్రహ్మశ్రీ దేవేందర్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమం నిర్వహించబడుతుంది. ఈ శ్రీ రుద్ర హోమం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భవానీ అనిష రితిష మన జీవితంలో ఎటువంటి విఘ్నాలను తొలగించి విజయాన్ని సమకూర్చమని ఆ యొక్క విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ గణపతయే నమః అనుకుంటూ స్వాహ అన్నప్పుడు మాత్రమే ముందు వేసిన వెనుక వేసిన పదకొండలు స్వాహ అన్నప్పుడు మాత్రమే వేసి హోమం కొన్ని ఆడవాళ్ళు చూపుడుకోలేదు స్వాహ అన్నప్పుడు వేయాలి. ముందు వేసిన వెనుక వేసిన పదకొండలు మగవాళ్ళు వేయాలి, నీళ్ళు వేయాలి. స్వాహ అన్నప్పుడు మీకు చలిచలాన్ని ఇచ్చారు, దాంతో అందులో నుంచి స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉంటాడు. ముందు వేసినా వెంట వేసిన పదకొండలుగా మంత్రం వింటూ ఉండాలి. మనసు ఇక్కడే పెట్టి వినండి, శరీరం ఇక్కడే పెట్టండి. వాట అంటే మాట్లాడకుండా భగవన్నామం లోపల అనుకుంటూ ఇదం నమ గణపతే నమ అనుకుంటూ వేస్తూ ఉండండి. మొదట గణపతి హోమం జరుగుతుంది. గణపతే ఇదం నమ అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణ సత ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం నిధినాం త్వా నిధిపతి గమ్మవామహే కవిం కవీనాం సర్వస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణ సత ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం ప్రియాణాం త్వా ప్రియపతి గమ్మవామహే కవిం కవీనాం సర్వస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణ సత ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం నిధినాం త్వా నిధిపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్యతః ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం ప్రియాణాం త్వా ప్రియపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్యతః ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం నిధినాం త్వా నిధిపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్యతః ఆన శృణ్వన్నోదక సీతరాజనం స్వాహ. ఓం నమ
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం భద్రం కరణే శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షయవ్రాత్రాః శ్రీరంగేశ్వస్తువాహంసస్తనోదేవసేన దేవహితమిదాయుः తస్తినింద్రో వృద్ధశ్రదాః తస్తినగపూష విశ్వవేదాః తస్తినో అరిష్టనేమిః తస్తినో బృహస్పతిదదాతు నమః స్వాహా. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్తమసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం దత్తాసి నమః స్వాహా. త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వతం కల్పితం బ్రహ్మాసీతం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం పద్మే సత్యం పద్మే నమః స్వాహా. అవత్తమాం నవర్తారం నవ శ్రోతారం నవ ధాతారం నవ ధాతారం నవ అతుమసమపచ్చత్తాం అవతరత్తాదవోత్తరతాదవ దక్షిణత్తాత్ అవతోర్ధత్తాదవ ధరత్తా సర్వతో మాం పాసి పాసి సమంతాత్ నమః స్వాహా. ఓం భూమిరాజోనిలోనవహాసం చత్వారి వాక్పదాని నమః స్వాహా. త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాదిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం రుద్రత్వం ఇంద్రత్వం అగ్నిస్త్వం వాయుత్వం సూర్యత్వం చంద్రమः త్వం బ్రహ్మభూర్భువస్వరో నమః స్వాహా. గణానీం బోధజం రక్తం లంబోదరం సోత్పకర్ణకం రక్తవాహసం రక్తగంధానిలిందాంతం రక్తపుష్పై సుభూషితం నమః స్వాహా. భక్తానాం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతాం చ సృష్టాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతియో నిత్యతయే నమః స్వాహా. వాసుదోష నివారణ గణపతయే నమః స్వాహా. జాతకదోష నివారణ గణపతయే నమః స్వాహా. మృత్యుదోష నివారణ గణపతయే నమః స్వాహా. మహాదోష నివారణ గణపతయే నమః స్వాహా. జ్ఞాన గణపతయే నమః స్వాహా. సిద్ధి గణపతయే నమః స్వాహా. బుద్ధి గణపతయే నమః స్వాహా. సాక్షి గణపతయే నమః స్వాహా. మహాగణపతయే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనన్మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి భగవానికి మహాగణపతి భగవానికి విఘ్నేశ్వర భగవానికి. చేతులు ఇలా పెట్టండి అమ్మా, అగ్నికి దూరంగా పెట్టండి కాలుపై. చెప్పండి రక్ష రక్ష మహారక్ష లక్ష్మీ గణపతి మహాగణపతి మహారక్ష. అట్లా కదుకోండి. విఘ్నేశ్వర భగవానికి అయితే శ్వాస సవిత ప్రసవే. ఇప్పటి వరకు గణపతి హోమము లక్ష్మీ గణపతి శనిపేశ్వరాహవే నమ స్వాహ. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్రనిపేశ్వరాహవే నమ స్వాహ. ఆకృష్టేన సావర్తమానాన్ని సన్నమన్నంత శరణ్యేన సంగా దేవదేవో యాది గుణాన్ని పస్సన్ స్వాహ.
అగ్నిలోకమీన ఓకారం స్వేదస అస్య యజ్ఞసదుకృతం నమః స్వాహా తద్రుద్రాపతిసదే మేడుష్టమాయ తపసే భోచేమ శంతమకమృదే నమః స్వాహా ఓం సూర్యగ్రహం సాంగం సాయుధం సవాహనం సచక్నీపత్తివద్వాకమేతం ఐదేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహాయ నమః స్వాహా సూర్యగ్రహాయ నమః స్వాహా సూర్యగ్రహాయ నమః స్వాహా ఓం సూర్యగ్రహం సాంగం సాయుధం సవాహనం సచక్నీపత్తి పుత్ర సపరివారమేతం ఐదేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహాయ నమః స్వాహా సూర్యగ్రహ భగవాన్ కి సూర్యగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదంగత్వేనాం చంద్రగ్రహం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రహోమాంచకారేత్ చంద్రహోమం ప్రవక్ష్యామి యజమానస్య మన పీడవశాంతి నమః స్వాహా ఆ కృష్ణరసా వర్తమాన నివేశన్నమృతం మృతం చ హిరణ్య సవితాన తేన దేవో యాతి వనాని వస్సన్న స్వాహా ఓం చంద్రగ్రహం గౌరీమిమా సరళానిత్యక్షత్యకపదే ద్విపదే సా చతుస్పదే అష్టాపదే నవపదే బభువసే సహస్రాక్షార పరమేవ నమః స్వాహా చంద్రగ్రహం సాంగం సాయుధం సవాహనం సచక్నే పత్ని పుత్ర సపరివారమేతం ఐదేవతా ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహాయ నమః స్వాహా చంద్రగ్రహ భగవాన్ కి జై చంద్రగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మన ప్రశాంతత ఫల సిద్ధిరస్తు ప్రశాంతతనిచ్చేది చంద్రగ్రహం చంద్రుడు రాత్రికి రాదు చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడికి తెల్లని రంగంటే ఇష్టం బియ్యం వడ్లంటే ఇష్టం అందుకే హోమంలో ఎక్కువగా మరుమరాలు వేస్తూ ఉంటారు ఏ పూజ చేసినా ఎటువంటి పూజ చేసినా ఎంత పెద్ద పెళ్లి చేసినా అన్నం బాగా పెట్టారా భోజనాన్ని బాగా పెట్టారా అడుగుతూ ఉంటారు అన్నదానం చేయటం వలన ఏదైతే పుణ్యం వస్తుందో అంత పుణ్యము విశేషంగా హోమం చేయటం వలన వస్తుంది హోమంలో మీరు మురుమురాలు వేయటం వలన అటువంటి పుణ్య ఫలం వస్తుంది అందుకే చంద్రగ్రహ అనుగ్రహం మానసిక ప్రశాంతత లేకపోతే చికాకుగా ఉంటే ఏ పని చేయలేము మనస్సు బాగుంటే అన్ని విధాల పనులు బాగుంటాయి ఆ తర్వాత వచ్చిన ఆయన కుజుడు కుజార్కే సంప్రాప్తే కుజ హోమాంతకారి కుజ హోమ ప్రవక్ష్యామి యజమానస్య స్వాహా ఓం కుజార్కే సంప్రాప్తే కుజ హోమాంతకారి కుజ హోమ ప్రవక్ష్యామి యజమానస్య స్వాహా అగ్నిర్మూర్ధాదివ కటుపది హే పృథివ్యాన్మాపాదం లేతాంతమది నమః స్వాహా అగ్నిర్మూర్ధాదివ కటుపది హే పృథివ్యాన్మాపాదం లేతాంతమది నమః స్వాహా అగ్నిర్మూర్ధాదివ కటుపది హే పృథివ్యాన్మాపాదం లేతాంతమది నమః స్వాహా శివనామం లక్ష్యాన్ని యజనిచ్చామి నమః స్వాహా కుజగ్రహం సాయం సాయం సవాహనం సచక్నిపత్నివారమేతం ఐదేవతా ప్రత్యదేవతా కుజగ్రహాయ నమః స్వాహా కుజగ్రహ భగవాన్ కి జై కుజగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదంగత్వేన బుధగ్రహం బుద్ధిని ప్రసాదిస్తుంది ఎట్లా అంటే మనకు బుధవారానికి అధిపతి వ్యాపారము వృత్తి ఉద్యోగంలో డెవలప్మెంట్ రావాలంటే బుధుడి యొక్క అనుగ్రహం కావాలి బుధుడి యొక్క అనుకూలత లేకపోతే ఏ వ్యాపారం చేసినా లాస్ వస్తూ ఉంటుంది ఆయనకు పెసర్లంటే ఇష్టం ఆకుపచ్చ రంగంటే ఇష్టం ఆయనకు ఆకుపచ్చ రంగుతో కలిసిన క్లాత్ పెట్టి పెసర్లు నైవేద్యంగా పెట్టి ఆయనకు ప్రదక్షిణ చేసుకోవటం వలన విశేషమైన పుణ్యఫలం వస్తుంది మన వ్యాపార సంస్థల్లో కూడా బుధవారం నాడు పెసర్లు దన్నుకొని గురువారం నాడు అవి తీసుకుపోయి నీళ్ళల్లో వేయటం వలన ఈ యొక్క వ్యాపారం డెవలప్మెంట్ వస్తుంటుంది పెసర్లను మొలకలు కట్టి మనం తిన్నా ఇతరులకు పంచిన బుద్ధి బాగా పనిచేస్తుంది సద్బుద్ధిని ప్రసాదించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వలన వ్యాపారము మరియు మన దగ్గర ఉన్న మన పై ఆఫీసర్లతో కానీ మన తక్కువ కింద ఉన్న ఆఫీసర్ పని వాళ్ళతో కానీ మంచిగా మాట్లాడటం వలన గౌరవ మర్యాదలు పొందాలంటే బుద్ధి సరిగ్గా పనిచేయాలి అది సద్బుద్ధిని కలిగింపజేసేవాడు బుధుడు కనుక బుధగ్రహ ఇదం నమమ అనుకుంటూ వేస్తుండండి బుధార్కే సంప్రాప్తే హోమాంతకారి ఓం ఉద్భుద్వ్యాసాగ్నివిద్యాకృత్యేన నిష్ఠా పూర్తే సకృతమయం చాతన ఓం మిదం విష్ణుచక్రమే త్రేధాసరే నమస్వాహ శాసించేవాడు అవుతాడు అందుకని లీడర్ అవుతాడు లీడర్ చేసి లీడింగ్ చేస్తూ ఉంటాడు అటువంటి చెంగలు కూడా ఎక్కువగా ఉంచుతారు ఎందుకు ఉంచుతారంటే మనం దానికి సంబంధించిన దానం చేస్తామో ఆ గొప్పతనం అంతా మనకు వస్తుంది ఆ తర్వాత మీకు ఎక్కువగా ప్రసాదంగా మంచిది ఏంటి దద్దోజనం అన్నా కానీ వద్దంటారు కానీ పెరుగన్నమైనా వద్దంటారు పరమాన్నమైనా వద్దంటారు కానీ అంటారు పులిహోర పసుపు కలర్ ఉంటుంది కనుక అది దానం చేయటం వల్ల ఇదే ద్రవిడం దేవి చిత్రం నమస్వాహ ఓం బృహస్పతి మధ్యనేశోయతి ఇదే దేవి చిత్రం నమస్వాహ బృహస్పతి గ్రహాయ నమస్వాహ
భవజగ్రహ భగవానికి బృహస్పతికి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జీవులను తీసుకుని ఉంటాడు. జన్మలో చేసుకున్న పాపాలని ఈ జన్మలో అనుభవిస్తారు శనేశ్వరుడు. కానీ ఆ కర్మ అనుభవించకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ ఈ జన్మలో చెప్పుకుంటాం. అనగా ఈ జన్మలో పాప ఫలితాన్ని అనుభవిస్తే పుణ్య మనసు చేయలేదు, ఎటువంటి ఎటువంటి చేయలేదు కనుక నువ్వు ఈ జన్మలో కష్టపడు. సంపాదనలో గొప్పవాలని దానము, ధర్మము, యజ్ఞము, జపము, తపస్సు ఇవన్నీ చేయడం. అన్నప్పుడు డబ్బులే లేకపోతే కావాలంటే అతను పెద్ద నీళ్ళు కట్టాడు. మనం ఎట్టాలంటే నువ్వు భోజనంలో తీసుకుంటే ఈ నెలలో మరి పేరులో ఉంటావు, కష్టకాలంలో ఉంటావు. ఎందుకు అంటే ఎవరు దాంట్లో ఎవరు పాపకర్మలు ఎవరు పుణ్యకర్మ కష్టపడి నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు మీకు కుండరాశికి, మీనరాశికి మరియు విధుల రాశికి శని నడుస్తూ ఉన్నది. ఆ శని నడవడం మనం ఏదో నడుస్తూ చేస్తాడు. వాని మనకి చెట్టుతో ఉండదు, కానీ మన కాలం చేయలేదు చేసేస్తారు ఆపరేషన్. అట్లా శనేశ్వరుడు మూడు స్టేషన్లు మరి వస్తాయి. అటువంటివి దోషాలు కలగకుండా ఆ కర్మ యొక్క అనుకూలత లభించాలంటే ఏం చేయాలి? శనేశ్వరుడికి శని ఇష్టం కనుక నువ్వుల అభిషేకం చేయాలి. నువ్వులు అంటే ఆయన ఇష్టం, నల్ల నువ్వులు. నల్ల వస్త్రం అంటే ఆయన ఇష్టం, శ్రమ పడటం అంటే ఆయన ఇష్టం. అంటే శరీరంతో కష్టపడాలి, బాగా చదవాలి, శని పోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ వాళ్ళు చంద్రకే సంతాపి భవానిగా జీవం ప్రవక్షం యమానసేమ టెలిగ్రాఫీగా రసహాయనో చంద్రకే సంతాపి భవానిగా జీవం ప్రవక్షం యమానసేమ భావిగా రసహాయనో చంద్రకే కృష్ణ సూర్యాయ మాధవ ప్రవక్ష రసహాయనో సూర్యాయ మాధవ ప్రవక్ష రసహాయనో సూర్యాయ మాధవ ప్రవక్ష రసహాయనో ఇంకొక కేదారనాథ్ ఒక్కటే జరిగింది. అది ఒక్కటి పూర్తి చేస్తే జీవితంలో కాళ్ళు చేతులు బాగున్నప్పుడే తీర్థయాత్ర చేయాలి. అన్ని పోయిన తర్వాత మన చేతిలో డబ్బులు ఉండదు, ముసలిలో అవుతాం, ఇంకొకటి సపోర్ట్ కావాల్సి వస్తుంది. కనుక అన్ని బాగున్నప్పుడు అన్ని లింగాలు పరమేశ్వరుడు అనుగ్రహంతో దర్శించుకుని పుణ్యస్థలంలో చేర్చుకున్నాం. బోల్ పరమేశ్వర భగవానికి, అరుణాచలేశ్వర భగవానికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ అంటూ చేస్తూ ఉండండి. ఓం రుద్రాయ నమః. ఈ పుణ్యఫలం ఎక్కడికి పోదు. కొందరికి ముందుగా ఫలితం చూపించవచ్చు, కొందరికి ఆలస్యంగా చూపించవచ్చు. నాకు కూడా కోరుకుంది సొంతూరు కట్టుకోవాలి. అందరికీ కట్టిస్తున్నా, అందరికీ ప్రవేశిస్తున్నా, నాకు ప్రవేశం అవ్వట్లేదు. స్వామి ఎప్పుడు కల్పిస్తాడు. కాకపోతే రైల్లోనే ఉన్నాము, ఆలస్యం అవుతుంది. భగవంతుడు అనుగ్రహం కలిగించాలి. ఇంత సేవ చేస్తున్నాం, మాకు మంచిగా వచ్చేది అనుకుంటాం. తప్పదు, ఎప్పుడు భగవంతుడు మన కూలి మనకి ఇస్తాడు. కాకపోతే ఇంకా ముందు ఆలస్యం అవుతుంది. తప్పకుండా 11 సార్లు హోమం చేసిన వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ఫలితాన్ని స్వామి ఇస్తాడు. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా ఇస్తాడు. అసలు ఇక్కడ కూలి అని సమస్య లేదు. రాముడు చాలా శక్తివంతుడు. ఇక్కడ రాముడు చాలా చమత్కారం, శివుడైతే ఇంకా చమత్కారం. 15 రోజులలో తనను తాను నిలబెట్టుకున్నాడు, ప్రతిష్ఠ చేయించుకున్నాడు. ఇటువంటి పూజలు చేయిస్తున్నాడంటే ఆయనే గొప్పతనం. మనం ఏ గొప్పతనం లేదు, మనం మనగాళ్ళని కాదు. కనుక శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. ఇలా రాజు వచ్చిన తర్వాత వచ్చేసి ఈ రోజు నుంచి వస్తలేడు, ఇవాళ వస్తాడు, 5 మీరు కావాల్సిన ముందే గుర్తు చేసుకోవాలా.
ఎప్పుడైనా రావచ్చు, ఇది శివుడి ఆజ్ఞ, శివుడు గోరాశంకరుడు, ఎప్పుడైనా వచ్చి కూర్చోవచ్చు హోమంలో అని చెప్పాము. కనుక రుద్ర హోమం చాలా విశేషమైనది, చాలా పుణ్యప్రదమైనది. కనుక మనసా వాచా కర్మణ చేయండి. ఇప్పుడు చేసుకోబోయే రుద్ర హోమం నమ శివాయ చేసుకోబోయే. ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ స్వాహా. ఓం నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమ సర్వభూతదమనాయ మనోన్మనాయ నమ స్వాహా. అఘోరేభ్యో దఘోరేభ్య ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు పుత్రరూపేభ్యో నమః స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో నమః స్వాహా. ఓం నమస్తే రుద్రమన్నముతోతాయ వే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః యాతే రుద్రశివాతరూర ఘోరాపాపకాశినే నమః స్వాహా. ఓం నమస్తే రుద్రమన్యోతోతాయ వే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః స్వాహా. నమో నమో నమస్తే రుద్ర భగవనే. ఓం నమో నమస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. ఓం నమస్తే రుద్రమన్నవతోతాయ వే నమః నమస్తే తుదన్మనే బాహుభ్యాముతే నమః నమః స్వాహా. యాత శిశువరమా శివం భగవతే ధనవో శివా సర్వ్యా. ఒక మహనీయుడు పురుషోత్తముడు. అటువంటి పురుషోత్తముడు పార్టీలకు అతీతంగా మనకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి అంటే వారు గొప్పవాడిని ఎప్పుడూ కీర్తించకుండా ఉండకూడదు. భారతదేశము ధార్మికమైన సంస్థగా ఇంకా ముందు బాగా విశేషంగా పొందాలంటే ఆ యొక్క ఇటువంటి ధర్మమైన వాళ్ళు ఉండాలి, సన్యాసులు ఉండాలి. సన్యాసులు పరిపాలిస్తే దాచుకోరు, దోచుకోరు. మరి గృహస్థులైతే భార్యాపిల్లల్ని పోషించాలి కదా, కొంచెమన్నా దాచుకుంటాం. ఆయనకి ఏం అవసరం లేదు కనుక మళ్ళీ ఇంకొకసారి కూడా భారతదేశం ఆయనను ప్రధానమంత్రిగా నిలబెట్టుకుంది. భారత ప్రజలు ఆయన ఇంకా ప్రధానమంత్రిగా చూడగలుగుతున్నారు. ఇదంతా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. దేవాలయాలు ధ్వంసం కాకుండా నిలబడాలన్నా, మన ధర్మం ఆచరింప నిలబడాలన్నా రాముని ప్రతిష్ఠ చేశాడు. ఎన్ని వందల సంవత్సరాల కష్టాలు.
ప్రపంచ దేశాలకు పోతే రాముడు గొప్పోడు అంటాం, రాముడికి జన్మస్థలమే లేకుండా పోయి అనే అవమానం నుంచి మనం తలెత్తుకొని గౌరవంగా ఉండగలిగే శక్తిని మనకు ప్రసాదించాడు రామాలయాన్ని నిర్మించి. ఆ రామాలయం నిర్మించుకోవడం చాలా గొప్ప విశేషం అండి. రాముడు లేని ఊళ్ళో శివుడు లేని ఊళ్ళో భోజనం చేయకూడదు. అటువంటిది మనమంతా పుణ్యజీవులం ఇక్కడ ఉండే ఏరియా మొత్తం. ఎందుకంటే రాముడు శివుడు కలిసి ఉన్నాడు ఇక్కడ. ఈ ఎంత ప్రాంతం అంతా ఇంకా చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే రామాలయం ఉన్న చోటు చాలా అభివృద్ధిలోకి వస్తుంది. కనుక ఇటువంటి కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టడం, ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఇంకా కొన్ని అందరి హోమాలు ఉన్నాయి. సకల దేవతా హోమాలు చేసుకొని పూర్ణాహుతి పూర్ణం చేసుకుందాం. 12 గంటలకు మన సమయము. 12 గంటల వరకు ఏదో ఒకటి చెప్పాలి కదా, మరి ఏదో ఒకటి వినాలి కదా మనమంతా. కావునగా అయ్యగారు ఎంతసేపు చెప్తూ ఉన్నాడే, కాళ్ళు గుంస్తున్నాయి, చేతులు గుంస్తున్నాయి, నడుములు గుంస్తున్నాయి అంటే ఇక్కడ కష్టపడితే హాస్పిటల్లో కష్టపడమండి. భగవంతుడి దగ్గర సన్నిధిలో ఎప్పుడైతే కష్టపడతామో మనం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మన పరమేశ్వరుడు మనం కాపాడుతాడు. కనుక ఇక మిగతా హోమాలు చేసుకుందాం. ఓం విష్ణు 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 ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం కాత్యాయన విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ నమః స్వాహా. నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నమః స్వాహా. ఆదేవి విద్మహే విష్ణు లక్ష్మీ ప్రచోదయాత్ నమః స్వాహా. ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ నమః స్వాహా. తత్పురుషాయ విద్మహే తిక్షద్రష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ నమః స్వాహా. జాగ్రత్తాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాయణ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్ నమః స్వాహా. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందీశ్వర ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివ నమః స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముఖ్యమామృతః స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముఖ్యమామృతః స్వాహా. ఓం ఇష్టదేవతాయ నమః స్వాహా. కులదేవతాయ నమః స్వాహా. గ్రామదేవతాయ నమః స్వాహా. క్షేత్రధిష్టానదేవతాయ నమః స్వాహా. ఓం కులదేవతాయ నమః స్వాహా. ఓం తీదేవతాయ నమః స్వాహా. వారదేవతాయ నమః స్వాహా. నందుకు యజ్ఞేశ్వరుడికి సత్కారం చేస్తూ జయాది హోమము. హోమం పొడి వేయకుండా కాలు దెయ్యి మాత్రమే వేయండి. ఓం చిత్తం చ స్వాహా. ఓం చిత్తిచ్చ స్వాహా. ఓం మనశ్చ స్వాహా. ఓం శక్వరీ చ స్వాహా. ఓం జ్ఞానానం చ స్వాహా. ఓం విజ్ఞానం చ స్వాహా. ఓం ప్రదంతనం చ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భువ స్వాహా. ఓం భూర్భువ స్వామార్జయంతా మనవ స్వాహా. ప్రజాపతయే ఇదం నమమా. బులిజ్ఞేశ్వర భగవానికి, యజ్ఞేశ్వర భగవానికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నరేశారు సమర్పించారు. హోమానికి అర్థాన్ని కలిపి వారిని వారి కుటుంబాలని పరమేశ్వరుడు కాపాడారు. నిజంగా వారిని నిజంగా కాపాడాడు. మనం దృష్టాంతం చూసుకుంటే పరమేశ్వరుడు ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు నాశనం కారణంగా స్థితిలో వస్తున్నారు. బండి డివైడర్ ఢీకొట్టి 3 పడిపోయిన తర్వాత ఆ నలుగురు ఇంకా 5 మంది కట్టారు. ఆయన ఉద్యోగంలో కూర్చుంటే శివుడా నరేశారు. అన్నదానం కంటే 5 వేలు చేస్తారు, అన్నదానం కంటే 10 వేలు చేస్తారు. ఏం ఆలోచించారు? ఇక్కడ ఇప్పుడు హోమం చేస్తున్న పిల్లలు కూడా రూపాయలు చేస్తారు. ఏం ఆలోచించకుండా ఇస్తారు. అందుకే ఆయన కాపాడాడు. ఉద్యోగంలో కూర్చున్నాడు. ఆయన బండి పట్టి నిజానికి ఏదో చాలా మంది చేశారు. 24 హోమం చేస్తున్నాం. ప్రతిసారి మనం ఏదో విధంగా ఎంతో కొంత ఈ హోమానికి సమర్పించుకున్నాడు. అని నా స్వామి కాపాడాడు.
సూర్యను దాటాడు స్వామి. ఇక్కడికి వచ్చి నేను ఎంతో నాకు ఎక్కడైనా తీసుకున్నాను కానీ నేను చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం గురుగారు. ఈ ఉద్యోగం అనేది అంత ఈజీ కాదు, ఎవరితో చేయలేదు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో మమ్మల్ని వాణి చేస్తున్నారు. చేయడానికి మనం ఆవాడాడు భగవంతుడు చెప్తున్నాడు. నిజంగా యాక్సిడెంట్ అంటున్నాడు, యాక్సిడెంట్ పడినట్టు తిరిగిపెట్టుకున్నారు. అక్కడికి పోయి అప్పుడు అమ్మ వచ్చి ఏమన్నారు అమ్మ మీరే చూడాలి నాకు అన్ని దాన్ని వచ్చేది సార్ चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश आज्ञा पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शांति शांति विघ्नेश्वर भगवान की। अरुणाचलेश्वर भगवान की जय।
పవన సుధ హనుమానికి కిచడీ మంచిగా పెరగాలి నీకు ఇష్టం కదా ఇది ఆ రెండు నేను తింటే నీ దగ్గర కూర్చుంటా నేను రెండు కూర్చుంటా Yes,